బాగి డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత బాగి నిండు నెలల గర్భిణిలాగా మనకి చూపిస్తూ ఉంటారు. బాగి ఇలా లెఫ్ట్ ఇలా చేయాలి బాగి తప్పదు అని అమర్ దగ్గర ఉండి బాగి చేత ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాడు. ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి మనోహరి చంబా చూస్తూ కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఏమండి నా వల్ల కాదండి అని బాగి చెప్తూ ఉంటే, బాగి నువ్వు ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే అంత నీ కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉంటుంది బాగి, కాబట్టి చేయాల్సిందే అని అమర్ బ్రతిమిలాడి మరీ బాగి చేత చేయిస్తూ ఉంటాడు. ఏమండి ఈ రోజుకి ఈ వర్కౌట్ చాలండి, కావాలంటే ఈవినింగ్ చేస్తాను అని బాగి అంటుంది. లేదు బాగి ఎప్పటిదప్పుడే చేసేయాలి, నీకోసమే కదా నేను లీవ్ పెట్టి మరీ ఇంట్లో ఉంటున్నాను, చేయనంటే ఎలా బాగి అని అమర్ అంటూ ఉంటాడు. బద్దకిస్తే ఎలా బాగి అని అమర్ అంటూ ఉంటే, మీరు లీవ్ పెట్టారని మీ బెటాలియన్ మొత్తం చేసే మార్చ్ 1ని నన్నే చేయమంటే ఎలాగండి, నా వల్ల కాదు అని బాగి అంటూ ఉంటుంది. బాగి ఇదంతా నీ కోసం కాదు, ఇంకో 10 డేస్లో పుట్టబోయే నా బేబీ కోసం అని అమర్ బాగి కడుపుపై చెయ్యి పెట్టి మరీ చెప్తూ ఉంటాడు. దాంతో బాగి బుంగమూతి పెట్టి, ఇది ఇంకా బాగుంది, నిన్న మొన్నటి వరకు నా మీద ప్రేమ చూపించారు, ఇప్పుడేమో పూర్తిగా కడుపులో ఉన్న బేబీ మీద అని బాగి అలుగుతూ ఉంటుంది. జెలస్గా ఉందా అని అమర్ అంటూ ఉంటాడు. ఉండదా మరి, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ బాగి మీద ప్రేమ కంటే ఈ బేబీని ఎత్తుకుంటారన్నమాట, అంతే కదా అని బాగి అంటుంది. మాటలతో టైం వేస్ట్ చేయకు బాగి, ఇంకా చాలా వర్కౌట్స్ ఉన్నాయి, కమాన్ బాగి కమాన్ చెయ్యి అని అమర్ చెప్తూ ఉంటే, అమ్మో నా వల్ల కాదు, ఉండండి నా ఆర్మీని పిలుస్తాను, పిల్లలు త్వరగా రండి, అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ త్వరగా రండి అని బాగి కేకలు పెట్టడంతో, ఏమైంది మిస్ అమ్మ, కడుపులో ఇబ్బంది పెడుతుందా అని అంజు అడుగుతూ ఉంటుంది. కాదు బేబీనే మీ డాడీ కష్టపెడుతున్నాడు అని బాగి చెప్తూ ఉంటుంది. అదెలా మిస్సమ్మ, బేబీ ఇంకా బయటికి రాలేదు కదా అని అమ్ము అంటుంది. ఇంకో 10 రోజుల్లో ఈ మేడం గారు బయటికి వచ్చేస్తారు కదా, అప్పుడు బాగా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి ఇప్పటి నుండే కష్టపెడుతున్నాడు అని బాగి అంటుంది. అయ్యో పాపం కదా డాడ్ అని ఆనంద్ అంటూ ఉంటే, డాడ్ మీరు చెప్పే వర్కౌట్స్ మేమే చేయలేము, ఇక మిస్సమ్ ఏం చేస్తుంది అని అంజు అంటుంది. మీ అమ్మతో నేను ఇలాంటి వర్కౌట్స్ అన్నీ చేయించాను కాబట్టి మీరంతా ఇంత హెల్తీగా ఉన్నారు, కాబట్టి ఇప్పుడు మిస్సమ్మ కూడా చేయాల్సిందే అని బాగి అమర్ అంటే, మిస్సమ్మ చేస్తే మరి కడుపులో ఉన్న బేబీ కూడా స్ట్రెస్ అవుతుంది కదా డాడీ అని అమ్ము అంటుంది. ఏం కాదు అప్పుడే హెల్తీగా ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటే, ఇక అంజు బాగి కడుపుపై చెయ్యి పెట్టి, పాపం చెల్లి మేమంతా పుట్టిన తర్వాత డాడీ డిసిప్లిన్ బారిన పడ్డాము, ఇప్పుడు నువ్వు పుట్టక ముందే డాడీ డిసిప్లిన్కి బలవుతున్నావు అని అంజు అంటూ ఉంటుంది. అప్పుడు బాగి మెల్లగా అంజు దగ్గరికి వచ్చి, అంజు నువ్వు మనసులో అనుకోవాల్సింది బయటికి అనేసావని చెప్పడంతో అంజు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అంజు అవుట్ రా అని మిగతా 3 పిల్లలు అనుకుంటూ ఉంటారు. సారీ డాడ్ టంగ్ స్లిప్ అయ్యాను అని అంజు అనడంతో, నిన్ను అంటూ అమర్ అంజుని వెంట పడుతూ ఉంటాడు. అంజు పరుగులు పెడుతూ ఉంటుంది. అమర్ అలా అంజుని వెంట పడుతూ ఉంటే బాగా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మిగతా పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు. వెంటనే అమర్ అంజుని పట్టుకొని, నీకు పనిష్మెంట్గా నిన్ను తీసుకువెళ్ళి ఊటీ స్కూల్లో పడేస్తాను అని చెప్తూ ఉంటే, సారీ డాడ్ సారీ అంత పని మాత్రం చేయకండి అని అంజు అంటూ ఉంటుంది. సరే సరే మీరందరూ వెళ్ళి రెడీ అయ్యండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని అమర్ వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ టెర్రస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్తంభాన్ని కేసి చేయి గుద్దుకుంటూ ఉంటుంది. అప్పుడే చెంబా అక్కడికి వచ్చి, మనోహరి ఆగు ఏం చేస్తున్నావు అని అడ్డుకుంటూ ఉంటే, 6 నెలల నుండి ఏమీ చేయలేక చేతులు కట్టుకొని కూర్చుని ఉన్నానని మనోహరి అంటే, దేనికైనా సమయం రావాలి కదా, నువ్వేం చేస్తావు అని చెంబా సర్ది చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు ఇలాంటి నీతులు పద్యాలు అన్నీ బాగా చెప్తావు, అసలు నేను ఆరుని చంపిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు నేను ఇదంతా చూస్తూ ఉండలేకపోతున్నా, నాకు ఎంత కోపం వస్తుందంటే నేను ఓర్చుకోలేకపోతున్నా అని మనోహరి అరుస్తూ ఉంటుంది.